సభ్యులు లేదా 9 మంది 11 మంది 13 మంది ఎక్స్ట్రీమ్ లెవెల్లో 13 5 7 9 ఇట్లాగా అంటే విస్తృత ధర్మాసనం అని రాసి ఇచ్చారు వీళ్ళిద్దరు. అది చీఫ్ జస్టిస్ ఇష్టం దాని సీరియస్నెస్ ని బట్టి 13 మందిని పెట్టచ్చు, 15 మందిని పెట్టచ్చు, 13 మాక్సిమం 13తో పెట్టారు ఇంతకు ముందు. అదైనా కావచ్చు, అంటే 5గురితోనైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు రాజ్యాంగ విస్తృత ధర్మాసనానికి రెఫర్ చేశారు వీళ్ళిద్దరు కాబట్టి అక్కడికి వెళ్ళిపోతుంది. లేకపోతే 17 yearలో బాబు గారు భవిష్యత్తు జీవితకాలం బాబు గారు అందరి నోళ్లలో ఒక క్రిమినల్ అప్పీల్స్లో ఇరుక్కోబోతున్నారు. ప్రతిసారి కూడా ఈ రాజకీయ అవినీతి కేసు వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చంద్రబాబు నాయుడు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటూ బెంచ్ మార్క్ కేసు కింద తీస్తుంటారు. ఇందులో ఇప్పుడు నిన్న చూడండి, ఆయన జస్టిస్ అనిరుద్ధ్ బాస్ గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో రఫేల్ ని ప్రస్తావించారు. అందులో విశేషం ఏంటంటే రఫేల్ మీద 3 సభ్యుల ధర్మాసనం తీర్పిచ్చింది. అందులో మొదటి ఇద్దరితో డిఫర్ అయిన జోసెఫ్ గారికి సంబంధించినటువంటి తీర్పును ఉటంకించాడు ఆయన. అంటే ఫెయిల్ అయినటువంటి తీర్పును ఉటంకించాడు అనిరుద్ధ్ బోస్ గారు. అట్లాగే రేపొద్దును కూడా అవినీతి పరులైనటువంటి రాజకీయ నాయకులను కాపాడేందుకోసం అనిరుద్ధ బోస్ గారి జడ్జిమెంట్ ఉటంకిస్తారు చాలా మంది. అదే సందర్భంలో అవినీతి పరులైనటువంటి వాళ్ళకి శిక్ష వేయాలి అన్నప్పుడేమో బెలాయస్ త్రివేది గారికి సంబంధించినటువంటి చేస్తారు. అంటే ఎవరికి ఏది కావాలంటే అది వాడుకుంటారు. అదే ఇది అనమాట. కాకపోతే ఏంటంటే అట్లాంటి తీర్పుల్లో సాధారణంగా మేజర్ అంటే ఫైనల్గా 3-5 ఉన్నప్పుడు ఫైనల్ జడ్జిమెంట్ మెజారిటీ జడ్జిల జడ్జిమెంటే ఫైనల్ చేస్తారు. ఇక్కడ 17 yearలో బాబు గారు ఎక్స్పెక్ట్ చేసింది మిస్ అయిపోయింది. ఆయన ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే కేసు తన మీద కొట్టేస్తారనేటువంటిది. కానీ కేసు కొనసాగింపుకు పర్మిషన్ ఇచ్చారు, దాని విచారణ ఆపలేదు. మ్యాజిస్ట్రేట్ చేసింది తప్పు అన్నటువంటి వీళ్ళ వాదనలు తోసిపుచ్చారు. మ్యాజిస్ట్రేట్ రిమాండ్ ఇవ్వడం అన్నదేంటి, వీళ్ళందరూ రిమాండ్ను కొట్టేస్తారని వీళ్ళు నమ్ముకుంది. అదే కొట్టేస్తే జగన్కి నిజంగా గట్టి షాకే. అసలు ఈ పాటికి పేపర్లు మారుమోగిపోయి రేపటి ఎలక్షన్ దాకా అదే కథ నడిచి